దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలో పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉజ్వల భవిష్యత్తు ఉందని, శ్రేణులందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకలాపాల కోసం విశాలమైన భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని, తాను ఎల్లప్పుడూ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. అలాగే భారీ సమావేశాలకు అనుకూలంగా జిల్లా పార్టీ కార్యాలయం ఉందని తెలిపారు. ఏపీ అధ్యక్షురాలు షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతం కానుందని వెల్లడించారు. మరి జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించింది. మరి నా వంతు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ జిల్లాతో పాటు మరి కొన్ని జిల్లాలు కూడా నన్ను పంపిస్తారు. అయినప్పటికీ పార్టీని బలోపేతం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరం కూడా కలుపుకుని పార్టీ బలోపేతం అవసరం నేను కృషి చేస్తాను. ముఖ్యంగా నేను ఈ స్థితికి వచ్చే కారణం ఈ తూర్పుగోదావరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నాకు ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్థలం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ